చెప్తున్నారు. నీ చరిత్ర చాలా గొప్పగా ఉందయ్యా, నీ తపస్సులు సామాన్యం కాదు, నువ్వు యజ్ఞయాగాది క్రతువులను ఆచరించావు, ఎక్కడా కూడా నువ్వు భోగం కోసం ధర్మం విడిచిపెట్టలేదు. అది నాకు నచ్చిన విషయం. మొత్తం ఏఆతి జీవితం అంతా చూడండి, భోగం అనుభవించాడు, భోగం మీదే దృష్టి పెట్టాడు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. నియమాలు పాటించాడు, చివరికి వానప్రస్థం స్వీకరించి భోగత్యాగం చేసావు. వీటంటి ఫలితంగా ఏమొచ్చింది? స్వర్గం వచ్చింది. స్వర్గం రావడం కూడా తేలిక కాదు, అది లభించింది. పైగా ఈ లోకం ఆ లోకం సంచరించగలిగే శక్తి వచ్చింది. నువ్వు రాజ్యాన్ని కొడుక్కి అప్పగిస్తూ ఏం చెప్పావో చెప్పన్నాడు. అప్పుడు తానేం చెప్పాడో చెప్తూ మరొకను కూడా కొడుక్కి చెప్పేట. అవేం చెప్పని ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. అంటే మనకు పాఠం, యవ్వనం నుంచి నేర్చుకున్న పాఠం అక్కడ చెప్పి రాజ్యాధికారం అప్పగిస్తూ కొడుక్కు కొన్ని మాటలు చెప్పాడు. పూర్వం అలా ఉండేదండి, ఆస్తులు అప్పగించే కాకుండా ధర్మాలు బోధించేవారు, అది అప్పగించేవారు. అది ఏం చెప్పాడో వాడు సారాంశం తెలుసుకునే ప్రయత్నిద్దాం. నేను ఎప్పుడైనా మనిషి దగ్గరికి రానివ్వకూడని కొన్ని లక్షణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. మనిషి ఎదగాలంటే ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్కి పనికొస్తాయి. ఎప్పుడు దైన్యం రానివ్వకూడదు, అంటే దిగాలు చతికిలు పడిపోవడం కూడదు. రెండవది మొండితనం కూడదు. మూడవది క్రోధం అనేది కూడదు, అది చాలా దెబ్బతీస్తుంది సుమా. కుటిలత్వం కూడదు, మాత్సర్యం కూడదు, వైరం కూడదు. ఇవి దగ్గరికి రానివ్వకు. నువ్వు గౌరవించవలసింది తల్లిదండ్రుల్ని, జ్ఞానులని, తపోధనుల్ని. వీళ్ళని బుద్ధిమంతులు ఎప్పుడు గౌరవించాలి సుమా. క్షమ అనేది ఎప్పుడు అలవర్చుకో. సహనం అనేది చాలా గొప్పది. సహనం ఎవడు కోల్పోతాడంటే శక్తిహీనుడే సహనాన్ని కోల్పోతాడు, శక్తిమంతుడు సహనంతో ఉంటాడు. ఈ మాట మనకు ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే మనకు కూడా శరీరంలో పటుత్వం లేకపోతే వెంటనే సహనం దెబ్బతినడం కనబడుతుంటుంది. అదే ఆరోగ్యం ఉంటే కొంచెం సహనం ఉంటుంది. కనుక సహనంగా ఉండడం ఆరోగ్యవంతుడి లక్షణం. క్షమని ఎప్పుడు విడిచిపెట్టరాదు, ఇది తెలుసుకో. ద్వేషం ఒకటి కూడదు. ఎప్పుడు ద్వేషం, దుర్జనుడు మాత్రమే సుజనుని ద్వేషిస్తాడు, కానీ ద్వేషించడం దుర్జన లక్షణం. సుజనుడు ద్వేషించడు, ఇది తెలుసుకో. పైగా అన్నిటికంటే గొప్పవాడెవడు అంటే కోపాన్ని విడిచిపెట్టిన వాడే అందరికంటే గొప్పవాడు, ఇది గుర్తుపెట్టుకో. క్రోధం విడిచిపెట్టినవాడు. అయితే క్రోధం రాదండి, వాడు నన్ను అవమానించాడు, నిందించాడు అంటే, నిందిస్తున్నా తిరిగి నిందించకుండా నువ్వు సహనంగా ఉన్నావనుకో, అది నిన్ను రక్షిస్తుంది. నువ్వు చేసిన పాపాలేవో ఉండొచ్చు, నువ్వు కూడా అంటే ఇవాళ ఈ సహనం వహించిన వాడు కూడా ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు కదా. అయితే అవతల వాడిని నిందిస్తే వీడు సహనం వహించాడు కదా, వీడి పాపాలు ఆ నిందించిన వాడు తీసుకుంటాడు, అది తెలుసుకోవాలి. ఇక్కడ నువ్వు సహనం వహించడం వల్ల నిందించిన వాడికి ఆ పాపాలు వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు క్లియర్ అయిపోయావు, బాగుంది కదా. అది సహనం చాలా గొప్ప సుమా. పైగా ఎవడైతే నిందించాడో వాడికి సహనం వహించిన వాడి పాపాలు వెళ్ళిపోతాయి. ఆ నిందించిన వాడు ఏమైనా పుణ్యాలు చేసి ఉంటాడు కదా, అవన్నీ సహనం వహించిన వాడికి వస్తాయి. కనుక క్షమాశీలుడు ఎంత గొప్పవాడు అని చెప్తూ, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కఠినంగా పరుషంగా ఎవరితో మాట్లాడకు, ఎవరి మనసు నొప్పించకు. ఇందులో చెప్పిన ఏ మాట మనకు పనికిరాదని ఒక్కరు అనగలరా? కనీసం ఇంకోటి చెప్పడానికైనా పనికొస్తుంది. అద్భుతమైన బోధ చేశారు ఇక్కడ. కానీ జీవితంలో శాంతంగా బ్రతకడానికి, ఉత్కృష్ట స్థితికి వెళ్ళడానికి అద్భుతమైన పాఠాలండి ఇక్కడ. నారుంతో దస్యాన్నృశంసవాదీ నహీనత పరమభ్యాదీత. అవతల వాళ్ళ మనస్సు గాయపడేలా బాధించకూడదు. నేను మాట్లాడగానే అవతల కన్నీళ్ళు పెట్టుకున్నారు అబ్బా అంటే అది మహాపాపం, తెలుసుకోవాలి. ఏడిపించావు నువ్వు. ఆ కన్నీరు ఎన్ని నిప్పులే నిన్ను తగలడుతుందో నీకు తెలియదు, జాగ్రత్త. అందుకే ఇతరులను హింసించేలా మాట్లాడదు, ఇతరులు ఉద్వేగం పొందేటట్లు మాట్లాడకూడదు. అందుకే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేమ వాంగ్మయం తప ఉచ్యతే. వాచిక తపస్సు చేయాలి. వాచిక తపస్సులో ఎప్పుడు ఇంకొని కసురుకోవడం, తిట్టుకోవడం, మనస్సు నొప్పించేటట్టు మాట్లాడడం కూడదు. వాళ్ళు సహించారనుకో, నువ్వు ఎన్ని తిట్టినా నీ పుణ్యాలు వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, వాడి పాపాలు నీ దగ్గరికి వస్తున్నాయని తెలుసుకో. ఇది చాలా ముఖ్యం. పైగా వాళ్ళు సహించారు కనుక నీ మాట సత్యం అనుకోకు, వాళ్ళ సహనాన్ని మెచ్చుకో. పైగా మాట్లాడి వాక్కులు ముళ్ళతో ఎవరిని బాధ పెట్టకూడదు సుమా. ఎవడైతే ఇలా పరుషవాక్యాలు పలుకుతాడో వాడి నోట్లో పిశాచి ఉందని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అదే పెద్ద పిశాచి అంట. ఇలాగ చెప్పి, ఒకటి, నువ్వు సత్పురుషుల్ని గౌరవించి వాళ్ళు మన్నన పొందాలి, వాళ్ళు నిన్ను మన్నన పొందేలా గౌరవించాలి. సారాంశంగా చెప్తున్నానంటే దయ, స్నేహం, దానం, మధురవాక్కు, ఈ 4 ముఖ్యమైనవి సుమా. ఎంత గొప్ప పాట చెప్పాడు. మరొక్కసారి, దయ, స్నేహము, దానము,
మధుర వాక్కు, ఈ 4 స్వభావంగా పెట్టుకో, తరించిపోతావు. ఎందుకంటే ఈ అనుబంధాలు ఇవి మిగిలివికో. ఇవి నువ్వు స్వభావంగా చేసుకున్నావు అనుకో, జీవుడు తరిస్తాడు. ఇది కూడా చెప్పాను మా అబ్బాయికి, పురూరుడికి ఇది చెప్పాను. చాలా సంతోషం, మంచి మాట చెప్పాడు ఇంద్రుడు. తర్వాత చెప్తూ, పైగా నువ్వు గృహస్థ కర్మలన్నీ చక్కగా నెరవేర్చావు, ఎక్కడ తప్పు చేయలేదు. తర్వాత గొప్ప విషయం ఏంటంటే, గృహాన్ని విడిచిపెట్టి వానప్రస్థమయ్యావు, అక్కడ తపస్సును ఆచరించావు. ఒక్కటి అడుగుతాను, తపస్సుతో నీతో సమానుడు ఇంకెవరైనా ఉన్నాడా? ఇది ప్రశ్న, ఇంద్రుడు అడిగిన రెండో ప్రశ్న. కేనాపి తుల్యస్తపసా యయాతే అంటే ఒక్కసారి